పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనము ధ్యాన భాగంగా చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనములు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితురా, లేక విశ్వాసముతో వినటం వలన పొందితురా? మీరు ఎంత అవివేకులైతురా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చాలు. అపొస్తలుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి ఆ సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. గలతీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారికి, దేవుని ప్రజలైనటువంటి వారికి ఈ పత్రికను రాసి పంపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, వారిని ఉద్దేశించి నా ప్రజలారా అంటున్నాడా? ఏమంటున్నాడు? ఓ అవివేకులారా అంటూ ఉన్నాడు. అంటే ఆయన దృష్టిలో ఆ మనుషులైనటువంటి వారి ప్రవర్తన అవివేకముగా ఉంది. వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తన అవివేకమైనటువంటి ప్రవర్తన కనుక వారిని ఉద్దేశించి నా ప్రజలారా, దేవుని గొర్రెలారా అని పలకకుండా ఓ అవివేకులారా అంటూ ఉన్నాడు అపొస్తలుడైన పౌలు గారు. అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా, మిమ్మల్ని అన్నాను అనుకోండి, అంటే ఏమంటారు? మాస్టర్ గారు నన్ను తిట్టారు కాబట్టి వచ్చి వాళ్ళని చర్చికి రానంటారు. ఇక్కడ పౌలు గారు ఓ అవివేకులారా అంటూ ఉన్నాడు. అంటే వారి ప్రవర్తన అలా ఉంది కాబట్టి ఆయన అలా అంటూ ఉన్నాడు. ఎలా ఉంది వాళ్ళ ప్రవర్తన అంటే కింద వచ్చిన రాయబడి ఉంది చూడండి. ఏమంటున్నాడంటే వాళ్ళ ప్రవర్తన బట్టే కదా అని అంటున్నాడు. ఏమిటా ప్రవర్తన అంటే 2వ వచనంలో, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితురా, లేక విశ్వాసముతో వినటం వలన పొందితురా? మీరెంత అవివేకులైతురా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. చాలు. వాళ్ళు మొదటగా అపొస్తలుడైన పౌలు గారు కొంతమంది సేవకులైనటువంటి వారిని గలతీ సంఘంలో ఉన్నటువంటి వారి దగ్గరికి పంపించి దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తు దేవుడు అని ఆ యూదులైనటువంటి ఆ ప్రజలైనటువంటి వారికి ఆ సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా రక్షణ పొందారంట. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తే పరలోకము నుంచి భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఆయన, మన పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు, అది నిజమే అని చెప్పి వారు రక్షణ పొందారంట. అయితే కొన్ని దినాల తర్వాత వారు ఏమైపోయారంటే తిరిగి మరలా మొదటిగా సున్నతి పొందినప్పుడు వారి జీవితాలు ఎలాగ జీవించేవారో అలాగే ఇశ్రాయేలీలందరూ కూడా ప్రభువు అనే యేసుని మర్చిపోయి సున్నతి ఆచారాలు, సున్నతి పద్ధతులలోనికి వారు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారి మాటలు వినినప్పుడు రక్షణ పొందారు, మారు మనసు పొందారు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు. తర్వాత కొన్ని దినాల తర్వాత వారి ప్రవర్తన ఏమైపోయిందంటే మునుపు ఎలాంటి జీవితాలు జీవించేవారో ఆ జీవితంలోనికి వెళ్ళిపోయింది. అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే ఓ అవివేకులారా అంటూ ఉన్నాడు. అంటే అవివేకులు అనేటువంటి మాటకు అర్థం ఏంటయ్యా అంటే నీవు కలిగినటువంటి, నీవు తెలుసుకున్నటువంటి నీతిని అదే నీతిలో బ్రతకకుండా తిరిగి మరలా పాత జీవితంలోనికి వెళ్ళిపోయినటువంటి మనుషులను ఏమంటారు? అవివేకులు అంటారు. అందుకే 2 సార్లు అంటూ ఉన్నాడు ఆయన. కింద కూడా అంటున్నాడు చూడండి 3వ వచనంలో, మీరెంత అవివేకులైతురా. మొదట మీరు ఎలా బ్రతికారు? ఆత్మానుసారముగా బ్రతికారు. నేను యేసుక్రీస్తు వారి యొక్క సువార్త మీకు ప్రకటించినప్పుడు మీరు రక్షణ పొందారు, మీరు విన్నారు, మీరు విశ్వసించారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మరలా ధర్మశాస్త్రానుసారముగా మీరు మరలా బ్రతుకుతూ ఉన్నారు. కనుక మీరు అవివేకులు అని చెబుతూ ఉన్నాడు. అయితే ఈ మనుషులు అవివేకులుగా అవడానికి గల కారణం ఏంటంటే చూడండి, మొదటి మాటలు ఆయన రాస్తూ ఉన్నాడు. ఓ అవివేకులారా, గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? అంటే వారు ఆ మంచి మార్గంలో నడవకుండా మరొక మార్గంలోనికి, లేకపోతే ఎక్కడ నుంచి అయితే వచ్చారో ఆ మార్గంలోనికి ఆ మనుషులు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంట? భ్రమ.
భ్రమ అంటే ఏంటి? భ్రమ పెట్టారు అంటారు కదా, మనం చాలాసార్లు వింటూ ఉంటాం. భ్రమ పెట్టడం అంటే అర్థం ఏంటి? చెప్పండి, తెలిసింది. లేని వాటిని ఉన్నట్టుగా చెప్పడం. వెరీ గుడ్, బాగా చెప్పారు. లేని వాటిని ఉంది అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. వాటిని ఆ మనుషులు కూడా ఏమనుకుంటారు? నిజమే అనుకుంటారు. ఇప్పుడు మీరు గాలిని వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, ఒక చిన్న కుర్రను పడుకోబెడతారు, ఇలా కోసి బుర్ర ఇలా తిప్పేస్తూ ఉంటాడు. మన బుర్ర ఏమైపోతుంది? ఇలా తిరిగిపోతూ ఉంటుంది. చూడడానికి ఎలా ఉంటుంది? నిజమే అనుకుంటాం. అతను తిరిగితే ఆ బాబు బ్రతుకుతాడా? చచ్చిపోతాడు. భ్రమ. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు బాగా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశారు? తిరిగి మరలా ఎలాంటి ప్రవర్తన అయితే వారు జీవించారో, ఏ ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే బ్రతికారో అదే ధర్మశాస్త్ర ప్రకారంగా వారు వెళ్ళిపోయారు. కారణం ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు వారు బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు, నడుస్తూ ఉన్నారు, రక్షణ పొందారు. కానీ వారిని మనుషులైనటువంటి వారు ఏం చేస్తారు? భ్రమ పెట్టారు. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగి బాప్తిసం పొంది తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. ఆ లోకం వాళ్ళకి ఎలా చూపెడుతుంది? యేసయ్య కంటే ఇది చాలా బాగుంటుంది, యేసయ్య కంటే చాలా బాగుంటుంది. ఎలా బాగుంటుంది? నేను అబద్ధం ఆడినా ఎవడేమంటావు, నువ్వు ఎవరినైనా తిట్టినా, నువ్వు గొడవలాడినా ఏమందో, నువ్వు నమ్మునటువంటి ఈ ధర్మము, నేను భ్రమ పెట్టేటువంటి ఆ ధర్మం నీకు ఎలా చూపిస్తుంది అంటే, నువ్వు స్వేచ్ఛగా తిరగచ్చు. ఆదివారం అయితే నువ్వు బీచ్కి వెళ్ళొచ్చు, పార్కులకి వెళ్ళొచ్చు, చర్చికి వెళ్ళాల్సిన పని లేదు. స్వేచ్ఛ ఎక్కడుంది? అక్కడ ఉంది. మనిషి ఎలాగైనా భ్రమపడుతూ ఉన్నాడు. సత్య మార్గంలో ఉండకుండా ఆటంకపరిచేది ఏంటయ్యా అంటే, మనల్ని భ్రమ పెట్టేటువంటి మనుషులు, భ్రమ పెట్టేటువంటి పరిస్థితులు, భ్రమ పెట్టేటువంటి ఆ మాటలను వినినప్పుడు ఏమవుతారు? ఇది నిజమే కదా అన్నట్టుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గలతీలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఆ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా భ్రమపడ్డారు. అందుకొరకే అపోస్తలుడైన పౌలు గారు తిడుతూ ఉన్నాడు, ఓ అవివేకులారా, సత్యము తెలుసు నీకు, మరి సత్యములో ఉండకుండా అసత్యములోనికి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నిజమనేది నీకు తెలుసు, నిజమనేది తెలిసి కూడా అబద్ధం దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? అది వెళ్ళినప్పుడు, అది చూసినప్పుడు, అది నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక భ్రమ ఇలా మార్చేస్తుంది అన్నమాట. నేను అప్పటి వరకు అవును అన్న వ్యక్తివి కాదు అనడం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో చూద్దాం అసలు మనం ఎలా భ్రమపడుతుందో. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుదాం. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, ఇదిగో ఆ షునేమిరాలు, నీవు ఆమెను ఎదుర్కొంటే పరుగున పోయి నీవును నీ పెనిమిటియో నీ బిడ్డయో సుఖముగా ఉన్నారా అని అడగమని అతని పనివాడైన గేహజీతో చెప్పి పంపాను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పాను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుడి యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె కుమారుడు, కావాలని నేను నా ఏలిన వాడినని నిన్ను అడిగితేనా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేసెను. ఇక్కడ ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు కొండ మీద. అతని దగ్గర గెహజీ అనేటువంటి ఒక పనివాడు కూడా ఉన్నాడు. అయితే ఆ దైవజనుడు ఉన్నటువంటి ఆ దేశంలోనే ఒక గనురాలు షునేమి అనేటువంటి పట్టణంలో ఆమె ఉందన్నమాట. అయితే ఆమె వచ్చి దైవజనుడి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంది. ఏమని అడుగుతూ ఉందంటే, అయ్యా నాకు పిల్లలు లేరు, పిల్లలు లేనప్పుడు నాకు పిల్లల్ని ఇస్తాడు దేవుడు అని నువ్వు చెప్పావు, కాబట్టి ఆ ప్రకారముగానే జరిగింది. అయితే ఇప్పుడు ఏమైందయ్యా అంటే, బిడ్డలు లేనటువంటి ఆ షునేమీరాలు వచ్చి ఆ దేవుని సేవకుని దగ్గర చాలా బాధతో ఏడుస్తూ ఉందంట. ఆ బాధ కూడా ఈ దేవుని సేవకుడు అనేటువంటి ఎలీషాకి తెలియలేదంట. అసలు ఈ దేవుని సేవకుడు ఎలాంటి వాడు అంటే, ఎక్కడైనా ఏదైనా జరుగుతుందనగానే ముందుగా దేవుడు ఈయనకి బయలుపరిచేస్తాడు.
బయలుపరిచి అక్కడ యుద్ధాలు జరిగినా, శత్రువులు ఎక్కడైనా గుమ్ముకూడినా, మన చుట్టూ ఏముందో అని తెలుసుకోవాలన్నా దేవుడు ఆయనకి చాలా స్పష్టంగా ముందే చూపించేస్తాడు. కానీ ఈమె దగ్గరికి వచ్చేసరికంట ఆమెకి ఏమి జరిగిందో అనే విషయాన్ని దేవుడు మరుగుపరిచేసాడంట. ఈమె చాలా వేదనతో, బాధతో వచ్చిందంట. బాధతో వచ్చి ఏమంటుందంటే 28వ వచనంలో, అప్పుడు ఆమె, నా కుమారుడు కావాలనని నేను ఏలిన వాడనైన నిన్ను అడిగి తినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా? ఎందుకు ఈమె ఆ దైవజను చూసి నన్ను భ్రమ పెట్టావు అంటుంది. అంతే కదా దానికి అర్థం. నువ్వు నన్ను భ్రమ పెట్టావు, అసలు నాకు కుమారుడు కావాలని నేను అడిగానా, నువ్వే కదా నన్ను భ్రమ పెట్టావు అంటూ ఉంది. భ్రమ పెట్టడము అంటే అర్థం ఏంటి చూడండి. దాని గురించి కొంచెం ముందుకెళ్దాం. 2వ రాజుల 4వ అధ్యాయం 13వ వచనంలో అసలు భ్రమ పెట్టడం అంటే అర్థం ఏంటి అంటే 13వ వచనం, అతడు నీవు ఎంత శ్రద్ధ భక్తులు మా ఎందుకు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలనని రాజుతో నేను సైన్యాధిపతితో నిన్ను గురించి నేను మాట్లాడవాలని కోరుచున్నావని అడగమని గేహజీకి ఆజ్ఞగా వాడు ఆ ప్రకారం ఆమెతో నేను, అందుకమే నేను నా స్వజనులతో కాపురమున్నాను నేను. ఎలీషా ఆమె నేనేమి కోరుచున్నదని వారిని అడగగా, గేహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెరిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి 6 మంది నిలవగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌడి కుమారుడు పుట్టినని ఆమెతో చెప్పి అని నేను ఒకసారి ఆగుదాం. ఎందుకు చూడండి, ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి నీవు నన్ను భ్రమ పెట్టావు, నాకు ఒక కుమారుడిని ఇస్తారని నీవు చెప్పావు అనేసి అంటూ ఉన్నాడు. అసలు నేను అడిగానా? అడగలేదు. అడగకుండానే నీవు నన్ను భ్రమ పెట్టావు అంటూ ఉన్నాడు. ఆమె అన్నది. అనగానే ఆ భ్రమ పెట్టావు అనేటువంటి ఆ సందర్భము ఇక్కడే జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఆ దైవజనుడు ఆ షునేమ్ అనేటువంటి పట్టణ ప్రాంతాల్లో వెళ్ళిపోతున్నప్పుడల్లా అంట ఆమె ఏం చేసిందంటే, తన భయభక్తులు కలిగినటువంటి దేవుని సేవకుడని అతనికి ఒక ఆశ్రయం ఇచ్చింది. అతను తినడానికి, పండుకోవడానికి, తిరిగి మరలా వెళ్ళిపోయి మరలా ఎప్పుడైనా ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఉండడానికి అతనికి ఆమె ఆశ్రయం ఇచ్చింది. అయితే ఈ దైవజనుడు ఈమె చేస్తున్నటువంటి మంచి పరిచర్యను చూసి ఆమెకి ఏమైనా కావాలా అని తన సేవకుడిని పంపించి అడగగానే ఆయన ఏం గ్రహించాడంటే ఆమెకు పిల్లలు లేరు అని గ్రహించాడు. చెప్తూ ఉన్నాడు దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఆయన తన భర్త ముసలివాడిగా ఉన్నాడు, ఆమెకు పిల్లలు లేరు, కుమారుడు లేడు, ఆమెకి ఏదైనా అవసరం ఉందంటే పిల్లలే అవసరం అని తన సేవకుడు గేహజీ దేవుని సేవకునితో చెప్తూ ఉన్నాడు. చెప్పగానే అప్పుడు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. దేవుని సేవకుడు ఏమంటున్నాడంటే 15వ వచనం, అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమునందు నిలవగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఈయన అన్నాడు. ఆమె బాగా తెలుసుకున్నాడు కాబట్టి, ఇదిగో వచ్చే సంవత్సరానికి ఇదే కాలానికి నీ కౌగిటిలో ఒక కొడుకు ఉంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చాలా డబ్బు ఉంది కానీ పిల్లలు లేరు, సంతానం లేరు. పోనీ అలాగని సంతానం కనడానికి ఏదైనా బలం ఉందో తన భర్త కంటే ముసలివాడైపోయాడు. అతని వల్ల కూడా అది అసాధ్యం. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? అసాధ్యమైన కార్యాలనే దేవుడు మన జీవితంలో సాధ్యపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసాధారణమైన కార్యాలు ఈ లోకము చేయలేనిది, మనుషుని ధనముతో, మనుషుని జ్ఞానముతో, మనుషుని బలముతో చేయలేనటువంటి కార్యాలను దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో వచ్చే సంవత్సరం ఈ రోజుకి నీ ఒళ్ళో ఒక మంచి కొడుకు పుడతాడు అన్నాడు. ఈ సందర్భం ఎక్కడి నుంచి వచ్చింది? ఈమె ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అసలు నీ కొడుకుని అడిగానా, కొడుకుని ఇమ్మని నేను అడిగాను, అసలు నువ్వు నన్ను ఎందుకు భ్రమ పెట్టావు అని అడుగుతూ ఉంది. అసలు జరిగింది ఇది. ఆమె అవసరం చూసి ఈయన వెళ్ళి అడిగి ఇవి నీ కొడుకు పుడతాడని చెప్పాడు. ఆ ప్రకారంగా ఏమైంది? కౌగిటి కుమారుడు ఉండిన ఆమెతోని ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా ఇలాగ పలకవద్దు, నీ దోషరాలైన నాతో అబద్ధం ఆడవద్దు. ఇందాక అక్కడేం మాట్లాడింది? ఇదిగో నీవు నన్ను భ్రమ పెట్టవద్దు అంటే, ఈయన భ్రమ పెట్టడం అంటే అర్థం ఏంటి? అబద్ధపు మాటలు, అబద్ధపు మాటలు. ఈమె దృష్టిలో అది అబద్ధంగా కనబడుతుంది. ఎందుకని అది సాధ్యపడదు. తన భర్త ముసలివాడు, పిల్లలు పుట్టడానికి ఆస్కారం లేదు కనుక నువ్వు మాట్లాడేది అబద్ధము. నువ్వు నన్ను భ్రమ పెడుతున్నావు, ఏదో నీకు ఆశ్రయం ఇచ్చాను కదా అని నువ్వు ఈ మాట చెప్పి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. కాదు,
అంటే ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నాడు, సత్యాన్ని ఒకవైపు వింటూ ఉన్నారు ప్రజలు. వింటూ ఉండగానే ఏం వింటున్నారు? మరలా ఇన్ని భ్రమపరిచేటువంటి అబద్ధపు మాటలను వింటూ ఉన్నారు. జాగ్రత్త, ఏది నిజమో ఏది అబద్ధమో మనుషులు గ్రహించాలి. మనుషులు గ్రహించాలి. మనిషి గ్రహించలేనప్పుడు ఏమవుతుందంటే అబద్ధము కూడా నిజంగానే కనబడుతుంది, తేటగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి సంఖ్యాకాండం 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 10-11 వచనాలు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 10-11 వచనాలు. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమమంతా తెల్లని కుష్టి గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. చాలు. ఇక్కడ అహరోను ప్రార్థన చేస్తున్నాడు. అహరోను ప్రార్థన చేస్తున్నాడు. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. పక్కన వరకు ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ అహరోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. ఎందు గురించి ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తన సహోదరి కుష్ఠరోగం వచ్చేసింది సహోదరికి. అమ్మ వింటున్నారా? తన సహోదరికి కుష్ఠరోగం వచ్చింది, మిరియాముకి. కుష్ఠరోగం వస్తే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అహరోను, అయ్యా నా ప్రభువా, మేము అవివేకులము. అసలు ఆయన గురించి మనం ఆలోచించండి. ఈ అహరోను గురించి ఆలోచించండి. రాజు దగ్గరికి వెళ్ళి మోషేతో పాటుగా ఎవరు మాట్లాడారు? రాజుతో డైరెక్ట్గా ఎదిరించి మాట్లాడినటువంటి వ్యక్తి. తన ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని వచ్చే విషయంలో మోషేతో పాటుగా ఈయన పాత్ర కూడా చాలా ఉంది. అలాంటి వ్యక్తి దేవుడి దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మేము అవివేకులము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే అవివేకం అనేది గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా వస్తుంది. గొప్ప జ్ఞానము కలిగినటువంటి నాయకులకు కూడా వస్తుంది. అందులో పడిపోతూ ఉన్నారు, ఆ భ్రమలో పడిపోతూ ఉన్నారు. తెలివైన వారు పడిపోతూ ఉన్నారు, తెలివి లేనటువంటి వారు కూడా పడిపోతూ ఉన్నారు. జ్ఞానము సంపాదించిన వారు పడిపోతూ ఉన్నారు, జ్ఞానము లేని వారు కూడా పడిపోతూ ఉన్నారు. మిరియాముకు వచ్చినటువంటి కుష్టిని బట్టి ఈయన చేసే ప్రార్థన అంటున్నాడు, ఇదిగో మేము చాలా అవివేకులముగా ఉన్నాము ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అలా ప్రార్థన చేశాడయ్యా అంటే, బైబిల్ గ్రంథంలో చూడండి ఎందువలన వారు అవివేకులు అయ్యారయ్యా అంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం నుండి, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత కూడా పలికించలేదా అని చెప్పుకొనగా. చాలు. వీరికి అవివేక హృదయము రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? అంతవరకు సత్యంలోనే ఉన్నారు. ఎంతవరకు? ఐగుప్తు దేశంలో మోషేని పిలిచిన తర్వాత నీతో పాటుగా మీ అన్నయ్య కూడా నీతో ఉంటాడని చెప్పి ఇద్దరూ కలిసి ఐగుప్తు దేశంలో రాజు దగ్గరికి వెళ్ళి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయించి ఆ మనుషులందరినీ కూడా దేశాల వెంబడి దేశాలు తీసుకొని వచ్చినప్పుడు ఆ శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు అన్నింటిలో కూడా వీరి పాత్ర ఉంది. కానీ అక్కడ నుంచి వీరి మనసు ఎటువైపు మారిపోయిందంటే, అప్పుడే ఆ మధ్య మార్గంలో అంట తన సహోదరుడు మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కూషీలంటే నల్ల జాతీయులు, నిగ్రీ జాతికి చెందినవారు. అంటే శరీరము అంతా కూడా నల్లగా ఉంటుంది అన్నమాట. ఆమెను పెళ్లి చేసుకున్నాడు మోషే. ఆమెను పెళ్లి చేసుకోవడం ఎవరికి నచ్చలేదంటే, తన సహోదరికి నచ్చలేదు. అహరోనికి మిరియాముకి ఇద్దరికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేయాలి? నచ్చలేనట్టు ఉండాలి. లేకపోతే నీ బతుకు మా బతుకు మేము బతుకుతామని చెప్పాలి. కానీ ఏం చేశారు? ఏమంటారో తెలుసా? మీతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో మాత్రం మాట్లాడరా అని ఆలోచన వచ్చింది. చూడండి, అవివేకమైనటువంటి హృదయము ఎక్కడ ప్రారంభమవుతుందో అంతవరకు కూడా జనుల ముందు, దేవుని ముందు, మోషే ముందు ఈ అహరోను మిరియం అనేటువంటి వారు
గొప్పగా వాడబడ్డారు. కానీ ఎప్పుడైతే తన సహోదరుడు చేసుకున్నటువంటి వివాహమును బట్టి వారు గొడవ పడ్డారో, ఆ గొడవ దగ్గరే వారి యొక్క ఆలోచన ఏమైపోయింది? మారిపోయింది. వారు అవివేక హృదయ అవడానికి గల కారణం ఏమిటంటే, వీరు ఆలోచించినటువంటి విధానం అంతవరకు కూడా ఒక భక్తిగా, ఒక శ్రద్ధతో, ఒక ఆసక్తితో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారు చేశారు. అలాగని వారు ఎందుకు అలా ఆలోచించుకున్నారు? అసలు దేవుడు మాతో కూడా మాట్లాడతాడు, మా ద్వారా ఈ ప్రజలు నడిపిస్తాడని ఎప్పుడైనా మిరియంతో మాట్లాడా? దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. మిరియంతో ఎప్పుడు మాట్లాడలేదు దేవుడు. ఇంకా అహరోనుతో మాట్లాడాడు కానీ మిరియంతో ఎప్పుడు మాట్లాడలేదు అసలు ముఖాముఖిగా. ఎందుకంటే అహరోనుతో కూడా దేవుడు ముఖాముఖిగా ఎందుకు మాట్లాడాడు అంటే, మోషే నేను వెళ్ళను అనగానే అప్పుడు వాళ్ళ అన్నితో మాట్లాడతాడు. ఇదిగో మీ అన్నితో నేను మాట్లాడాను, నిన్ను ఎదుర్కొని పోతూ ఉన్నాడు, మీ అన్ని నీకు సహకారిగా ఉంటాడని చెప్తూ ఉన్నాడు. అక్కడ మాట్లాడాడు ఆ సందర్భాన్నే. మరి వీళ్ళిద్దరికి ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది? ఆ ఆలోచనే అవివేకమైన హృదయాన్ని కలుగజేసింది. అక్కడ నుంచే ప్రారంభమైంది వీళ్ళిద్దరికీ కూడా. హల్లెలూయా. అందుకే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేయడానికి మూల కారణం ఏంటంటే, అయ్యా మేము అవివేకమై ఉన్నాం, మీ దగ్గర దుష్టులమైన దోషులమై ఉన్నామో అంటూ ఉన్నాడు. ఎందుకొరకే ఏమైంది చూడండి. యెహోవా ఆ మాట వినుడు. 3వ వచనం. మోషే మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండి హఠాత్తుగా మోషే అహరోను మిరియామును ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురును రాగా యెహోవా మేఘములో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినిడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలు, ఇక్కడే ప్రారంభమైంది. వీళ్ళు చేసినటువంటి తప్పు ఏంటి అంటే, మా సహోదరుడితో దేవుడు మాట్లాడి ప్రజల్ని నడిపిస్తాడా, మేము నడిపించలేమా అని ఆలోచనకి వచ్చింది. ఎందుకని? అతడు కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకునేటువంటి కారణంగా. చూడండి, ఒక మంచి ఆత్మీయమైనటువంటి బ్రతుకు ఒక్కసారి ఎలా తెరబడిపోయింది చూడండి. ప్రత్యేకంగా దేవుడు వాళ్ళని పిలిచాడంట, ముగ్గురు రండి అన్నాడంట. అంటే చూడండి ఎంత తప్పు చేసి ఉంటారో. మళ్ళీ పిలిచి అంటున్నారు, ఇదిగో ఆయన ఎలా అంటాడు తెలుసా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరితో కూడా, ప్రవక్తలందరూ పిలువబడుతున్నటువంటి వారందరితో కూడా నేను పిలిచి కళల ద్వారా మాట్లాడతాను. కానీ ఈయన అలా కాదు, సూటిగా ముఖాముఖిగా మాట్లాడతాను. దేవునికి స్తోత్ర. అంటే ఆ మోషే యొక్క గొప్పతనాన్ని వీళ్ళిద్దరికి చెప్తూ ఉన్నాడు, వాళ్ళ అక్కకి వెళ్తాం అలానికి. అంటే వారి మనసు చూడండి, అంత గొప్ప వ్యక్తిని ఈయన ఎంత చులకనగా వారు ఆలోచించారో, ఆలోచన విధానం ఎలా మారిపోయిందో. దేవునికి స్తోత్ర. దానిని అవివేకం అని ఈ యొక్క మిరియాము తన సహోదరుడు చెప్తూ ఉన్నారు. మేము అవివేకులమై ఉన్నామయ్యా అంటూ ఉన్నాడు. ఎందుకని ప్రార్థన చేస్తున్నాడంటే, అప్పటికే తన సహోదరునికి ఏం చేశాడు దేవుడు? కుష్టి రోగాన్ని కలుగజేసేసాడు. అవివేకమైన హృదయము మనుషుల దగ్గర ఏర్పడినప్పుడు, అనగా దేవుని మార్గములో నుంచి తొలగిపోయి అవివేకమైన హృదయంలోనే ఉండి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినటువంటి మనుషులు అలాగే ఉండిపోరు. ఏమవుతుంది? ఏదో ఒకటి దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది. అదే కుష్ఠరోగం ఈమెకి వచ్చింది. మిరియాము కుష్ఠరోగంతో బాధపడుతుంది. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా తప్పించండి, క్షమించండి. దేవుడు తర్వాత జాలిపడ్డాడు. తర్వాత ఆమెను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, అవివేకమైన హృదయము ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమవుతుంది. వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకుంటే ఏం పోయింది నీకు? ఇప్పుడు అలాగే కదా చాలా జీవితాలు చిన్న మాటతో మన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోతూ ఉన్నాం. చిన్న తప్పుతో యథార్థమైన జీవితాన్ని కోల్పోతూ ఉన్నాడు మనిషి. దేవునికి స్తోత్రం. ఆ మాటలతో మరల్చబడుతూ ఉన్నారు అవతలకి. ఇంకొంచెం నేను ముందుకెళ్తూ ఉన్నాను. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం నుండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయడానికి 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును
సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావేలు తూర్పు దిక్కున మిక్మాషులో దిగిరి. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్లు తెలుసుకొని గుహలలోను, పొదలలోను, మెట్టలలోను, ఉన్నత స్థలములలోను, కోపముల్లోను దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకు వెళ్ళిపోయారు. కానీ సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండిరి. జనులందరూ భయపడుచు అతన్ని. చాలు, ఇక్కడ ఆగుదాం. ఇక్కడ సౌలు అనేటువంటి ఒక రాజుని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆ సౌలు ఫిలిష్తీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి కొంతమందిని సంహరించాడు. అయితే ఆ కోపంతో ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. 30,000 మంది సైన్యాన్ని రెడీ చేసుకున్నారు ఈ ఫిలిష్తీయులు. వాళ్ళందరూ వస్తున్నారు అని ఈ ఇశ్రాయేల్ ప్రజలకి సమాచారం ఇచ్చారు. ఇవ్వగానే ఈ ప్రజలు ఏం చేశారంట, బాబోయ్ 30,000 మందితో వస్తున్నారు, రథాలతో వస్తున్నారు, కాబట్టి వారిని తట్టుకోవడం మనకి సాధ్యపడదు, మనల్ని అందరినీ కూడా చంపేస్తారని కొండ గుహల్లోనికి, కొండల మీదకి, మెట్టల మీదకి, దేశ సరిహద్దుల్లోనికి దాటి పారిపోతూ ఉన్నారు. పారిపోతూ ఉంటే మరి ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు ఏం చేశాడు అంటే ఆయనకు కూడా భయంతోనే ఉన్నాడు. కానీ అదే దేశంలో ఆయన ఉండిపోయాడు. మరి రాజు పారిపోతే ఇంకేమైనా ఉంటుందా? ఇంకేముండదు. కనుక ఈ రాజు ఏం చేశాడంటే అదే దేశంలో అక్కడ ఉండిపోయాడు. అతనితో ఉన్నవారు కూడా కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు కూడా చాలా భయాందోళనతో ఉండిపోయారు. అయితే ఏమైంది చూడండి, చదమ్మా. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తమ యొద్ద నుండి చెదరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను తీసుకురమ్మని చెప్పి దహన బలులను అర్పించెను. చాలు, ఇక్కడ దహన బలులను సమాధాన బలు అర్పించనమాట. ఎవరు అర్పించాలి? దేవుని సేవకుడు అర్పించాలి. ఎప్పుడైనా వీళ్ళు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు దేవునితో సమాధాన పడి ఇది చేయాలా వద్దా అని అడిగి వెళ్ళాలన్నమాట. అయితే ఈ ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారు అనేటువంటి భయంతో, వాళ్ళు వారి సరిహద్దులు దాటి వారి దేశంలోనికి వచ్చేస్తున్నారు అనే భయంతో ఈ సౌలు ఏం చేశాడంటే అప్పటికే దేవుని సేవకుడు రావాలి, వస్తూ ఉన్నాడు, ప్రయాణంలో ఉన్నాడు, రాలేదు ఇంకా, చూస్తూ ఉన్నాడు. వాళ్ళు చూస్తే, శత్రువులు చూస్తే వారి రథాలతోటి, కత్తులతోటి, ఖడ్గములతోటి వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. ఈ సౌలుకి ఇంకేం అర్థం కాలేదు, ఈ దేవుని సేవకుడు వస్తాడో రాడో, కాబట్టి మనమే ఈ బలుల్ని అర్పించేద్దామని దేవుడి దగ్గర బలి అర్పించి ఇలా వచ్చాడు. రాగానే వెంటనే ఏమొచ్చారు, ఎవరైతే అర్పించారో ఆ దేవుడి సేవకుడు ఎదురుగా వచ్చాడు. వచ్చి తిడుతూ ఉన్నాడు ఆ దేవుని సేవకుడు ఆయన్ని. ఎందుకంటే అర్పించవలసింది ఎవరు? దేవుని సేవకుడు చేయాల పని. కానీ ఎవరు చేస్తున్నారు? రాజు చేసి బలి అర్పించి వారితో యుద్ధానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. చూడండి, చదవండి. అతను దహన బలి అర్పించి చాలించిన వెంటనే, చూసారా ఎప్పుడు వచ్చాడు? అసలు ఆ పని ఆయన చేయకూడదు. ఆ పని చేయాలా? దేవుడి సేవకుడు చేయవలసినటువంటి పని దేవుడి సేవకుడే చేయాలి. రాజు చేయవలసినటువంటి పని రాజే చేయాలి. కానీ దేవుడి సేవకుడు చేయవలసినటువంటి పని రాజు చేశాడు. చేయగానే ఏమంటున్నాడంటే, చదమ్మా. సౌలు అతన్ని కలుసుకొని వందనము చేయటికే బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమిటి అని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవటయు నిర్ణయ కాలంలో నీవు రాకపోవటయు ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండిటయు నేను చూచి ఇంకనూ యెహోవాకు శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురేమో అనుకుని నా అంతటా నేను సాహసించి దహన బలి. దేవుని సేవకుడు అడిగాడు, ఏం చేశావు, నువ్వు తప్పు చేసావు అనగానే ఈయన చెప్తా ఉన్నాడు, ఇదిగో నా దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నా దగ్గర కొంతమంది ఉన్నారు, వారు భయపడిపోయి ఉన్నారు. అంతేకాదు ఫిలిష్తీయులు కూడా మిక్మాషులోకి మనం ఉన్నటువంటి సరిహద్దుల దగ్గరలోకి వచ్చేసారు. కాబట్టి ఏమి చేయాలో అర్థం కాక నేను ఆ దహన బలిని అర్పించేశాను అన్నాడు. ఏమైంది? అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేకమైన పని చేసేదివి. రాజు చేసినటువంటి పని ఏంటి? అవివేకమైన. చూసారా, రాజుకు కూడా ఏమొచ్చింది? అవివేకమైన మనస్సు. చక్కగా ప్రజల్ని పరిపాలించవచ్చు, డబ్బు ఉంది, ధనం ఉంది, ఆయన మాట పలికితే జరుగుతుంది. అలాంటి వ్యక్తి కూడా అవివేకమైన హృదయంలోనికి వెళ్ళిపోయాడంటే కారణము మనుషులకు కనబడేటువంటి పరిస్థితులు, మనుషుల యొక్క మాటలు ఎంత గొప్ప వ్యక్తినైనా ఏం చేయగలదు? అవివేకులుగా చేయగలదు. ఎంత గొప్ప వ్యక్తులనైనా. గొప్ప మహారాజు అప్పటికే వాళ్ళని, ఆ ఫిలిష్తీయులు అనేటువంటి వారిని యుద్ధానికి ముందు వారినే జయించారు. మళ్ళా వారిని చూసి ఏమొచ్చింది? వీళ్ళకి భయం వచ్చి ఆయన చెయ్యకూడనటువంటి కార్యాలను ఆయన చేసేసాడు. బలి అర్పించకూడదు ఆయన.
దేవుని సేవకుడు అర్పించారు. ఈయన అర్పించి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అవివేకమైనటువంటి మనస్సు ఏర్పడింది. ఇది మన దేవుడు నీతో కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. నీకు ఎంత పరిశుద్ధ గ్రంథము తెలిసినా, ఎంత జ్ఞానము తెలిసినా, ఎంత వివేచన తెలిసినా, మనిషి ఏం చేయాలి? ఒక ఆలోచన విధానము మనిషి జీవితంలో ఉండాలి. ఈయన ఏం చూశాడంటే ఎదుటి కనబడుతున్నటువంటి ఆ భయం వైపు చూశాడు. అర్థమవుతుందా? ఒకవేళ ఈ దేవుని సేవకుడు వచ్చేంత వరకు ఉండి ఆ శత్రువులు వీరి మీదకి వచ్చేసినా వీరికి అపజయం ఏర్పడుతుందా? ఏర్పడదు. ఎందుకంటే వీళ్ళు ఇశ్రాయేలీల ప్రజల పక్షముగా ఉన్నది ఎవరు? దేవుడు. యుద్ధం చేయాల్సింది ఎవరు? దేవుడు యుద్ధం చేస్తాడు. పౌరుషము కలిగినటువంటి దేవుడు సౌలు పక్షంగా లేచి యుద్ధం చేస్తాడు. కానీ ఈ మనుషులు ఏం చేశారంటే, వాళ్ళు వచ్చేస్తున్నారు, దహన బలి నడిపించి మన మీద యుద్ధంకి వెళ్ళిపోదాం, అప్పుడు మేము గెలుస్తాం అనుకుంటూ ఉన్నారు. చూసారా? ఆ భయము మనుషులకి ఎదురుగా ఉండేటువంటి ఆ భయము ఎదుటి వ్యక్తిని ఎంతవరకైనా తీసుకెళ్ళగలదు. దేవునికి స్తోత్ర. రాజు అలాంటి వాడు కూడా కొంచెం ముందుకెళ్తున్నాడు. చూడండి, తీతుకు గ్రంథము చూడండి, అదే కంటిన్యూ చేయండి ఒకసారి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా దేవుడు. అసలు ప్లాన్ ఏంటంటే, సౌలు అనేటువంటి రాజు మీద ప్లాన్ ఏంటో తెలుసా? అసలు ఆ దేశంలో, ఇశ్రాయేలు దేశంలో మొదటిగా రాజుగా ఎన్నుకున్నదే ఈ సౌలుని. దేవుడు ఒక వ్యక్తిని మొదటిగా ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడంటే అతని పట్ల దేవుడు ఉద్దేశాలు ఎన్ని కలిగి ఉంటాడు. ఊరకనే తీసుకొచ్చి దేబెట్టేస్తాడా? కాదు. ఒక వ్యక్తిని, అదే కదా ఆ ప్రపంచం వారు సృష్టించబడినప్పటి నుంచి కూడా వారికి రాజే లేడు. అలాంటి వారిలో ఒకరిని రాజుగా చేస్తానన్నాడంటే దేవుడు ఇన్ని ఆలోచించాడు అతని గురించి. మరి అన్ని ఆలోచించినటువంటి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? అనాలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ అసలు దేవుడు ఉద్దేశం అతని పట్ల ఏముందో తెలుసా? ఇదిగో చిరకాలము ఆ మాట ఎవరితో చెప్పాడు? దావీదుతో చెప్పాడు దేవుడు. అసలు ఆ ఉద్దేశం ఎవరి దగ్గర ఉంది? దేవుడు సౌలు దగ్గర ఉంది. అసలు మొదటి ఏర్పాటు అనేది సౌలే. ఏమంటాడంటే చూడండి, ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. సదాకాలము అదే మాటను దావీదుతో చెప్పాడు. అవునా? ఇదిగో నీ సింహాసనం మీద సదాకాలం ఒకడు ఉండకుండా మానడు అన్నాడు. అసలు ఆ మాట ఎవరికి వర్తిస్తుంది? సౌలు వారి తర్వాత తరం ఉండాలి. కానీ ఒక్క ఆలోచన ఏం చేసిందో తెలుసా? రాజుగా ఉండి వారి బిడ్డలు కూడా రాజుగా ఆ ఇశ్రాయేల్ దేశాన్ని ఇప్పటికీ కూడా వారు పరిపాలించారు. కానీ ఆ గొప్ప భాగ్యాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. గొప్ప భాగ్యం అది. హల్లెలూయా. ఎక్కడ ప్రారంభమైంది ఆయన పతనము? అంటే తాను చేయవలసినటువంటిది, దేవుని సేవకుడు చేయవలసినటువంటిది రాజుగా ఆయన చేసిన విధానాన్ని బట్టి ఆ భయము, ఆ పరిస్థితులు చూసి తన ఉన్నతమైన దేవుని ఉద్దేశాల నుంచి తొలగిపోయాడు. ఏమన్నాడంటే చూడండి, చదవమాట, నీ రాజ్యము నిలవదు. ఇంకనేసాడు దేవుడు. అక్కడితో అయిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి. గొప్ప రాజుగా ఇశ్రాయేలీయుల దేశంలో ఈ 12 గోత్రాల మీద కూడా వారు, వారి పిల్లలు, వారి సంతతి వారు రాజ్య పరిపాలన చేయాలి. కానీ ఒక్క నిర్ణయము అతని జీవితాన్ని పాడు చేసేసింది. దేవునికి స్తోత్రం. తీతు గ్రంథం 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. అవివేకమైన హృదయము మనుషుల జీవితాల్లో ఉంది. అవివేకమైన హృదయం యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే 1వ వచనం నుంచి, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచబడాలి. అర్థమవుతుందా? అవివేకమైనటువంటి హృదయము, వివేకము కలిగినటువంటి హృదయాలు రెండు ఉంటాయి. వివేకముగా ఆలోచించేవారు, అవివేకముగా ఆలోచించేటువంటి వారు. వివేకముగా ఆలోచించేటువంటి వారు ఎలా ఉండాలంట? సాత్వికముతో మనుష్యులు ఉండాలి. సాత్వికం అంటే దేని మనస్సు అంటే, దేవుడు చెప్పాడు కదా, ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించడం. మరి ఒక చెంప మీద కొడితే నువ్వు ఇంకొక చెంపని వాయించడం. ఒక తిట్లు తిడితే మనం ఒక 2 తిట్లు తిట్టడం. అది సాత్వికము కాదు. సాత్వికము అంటే
ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, నెమ్మది ఉండాలి. దేవునికి స్తోత్రం. వివేకము కలిగినటువంటి వారు అలా ఉంటారు. అవివేకులైతే ఏం చేస్తారు? నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత పరిశుద్ధంగా నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయినా, ఉపవాసాలు ఉన్నా సరే, ఆయా సందర్భాలు వచ్చినప్పుడు నీ నోరు ఎలా ఉంటుంది? ఉంటుంది. అది సాత్వికం కాదు, అది వివేకులకు ఉండేటువంటి లక్షణం కాదు. ఇంకా ఎలా ఉండాలంటే చదమ్మా, జగడమాడని వారును గొడవలు ఆడకూడదు, ఇంకా శాంతులనై ఉండవాలని వారికి జ్ఞాపకం చేయొచ్చు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము. ముందు ఎలా ఉన్నాం? ప్రభువుని తెలియక ముందు, వాక్యం తెలియక ముందు ఎలా చేసేవారు మన ప్రవర్తన అంటే? దొంగతనాలు చేసేవారు, దౌర్జన్యాలు చేసేవారు, గొడవలు ఆడేవారు, మందు తాగేవారు, కొట్లాటకి వెళ్ళేవారు, ఇంకా అనుమానించేవారు, స్వార్థపరులు, ఇంకా గర్విష్ఠులు. ఇవన్నీ కూడా మునుపు ఉండేవి. మునుపు అనగా ప్రభువుని ఎరగక మునుపు ఉండేవి. కనుక అప్పుడు మనం అవివేకులము. కానీ మనం ప్రభుని ఎరిగిన తర్వాత ఎలాగ ప్రవర్తించాలో, ఎలా జీవించాలో అని నేర్పించినప్పుడు దేవుడు మనం అలాగను బ్రతికినట్లయితే మనము వివేకులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవివేకమైన హృదయము మన జీవితాన్ని పతన అవస్థకి తీసుకెళ్ళిపోతుంది. వివేకము కలిగి జీవించాలంటే కొంచెం మన జీవితంలో సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, దాతృత్యం ఉండాలి. ఇలాంటి మంచి మంచి లక్షణాలన్నీ కూడా మన జీవితంలో ఉండాలి. ఇంకా ఎలా ఉండాలంట? చూడండి, అవివేకం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఎందుకనగా మనము మునుపు అవివేకులము, అవిధేయులమును, మోసపోయిన వారమును. అంటే దేవుని వాక్యమును తెలవక ముందు మనలో ఉండే చెడుతనము, మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన దేనికి సాదృశ్యం అంట? మనల్ని మోసం చేస్తుంది. లోకము, సమాజము, కొంతమంది మనుషులు అనేటువంటి వారు వాటిని చూసి మనం ఆకర్షితులై వాటి ప్రకారంగా నడుస్తూ ప్రవర్తించాం మనం. అవంతా కూడా ఏంటంట? మోసం చేస్తుంది మనల్ని. అంటే మనల్ని అవివేకమైనటువంటి హృదయంలోనికి మనల్ని నెట్టేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమంటున్నాడంటే, నానా విధములైన దురాశకును, దుష్టత్వమునందును. చాలు మరొక మాటలు చూద్దాం. మనము పరిశుద్ధ గ్రంథం మరొక మాట చూద్దాం. రెండవ సమయాల గ్రంథము 24వ అధ్యాయం 10 వచ్చింది. త్వరగా చూద్దామా, సమయం అవుతుంది. 24:10. జనసంఖ్య చూచుటగా దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము పట్టుకొంటిని, నేను ఎంత అవివేకినై దానిని చేసి తిని. దావీదు ఒకానొక దినాన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? అతను చేసినటువంటి తప్పు ఏంటి అంటే, ఇశ్రాయేలీల దేశంలో 12 గోత్రాల వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ప్రజలు. అయితే ఈ దావీదు దేశాల మీదకి వెళ్ళి యుద్ధాలు చేసి వారిని స్వాధీనపరుచుకునేవారు, వారి ఆస్తిని స్వాధీనపరుచుకునేవారు. అంతేకాదు, ఇశ్రాయేల్ దేశం మీదకి ఎవరైనా శత్రువులు వచ్చినా సరే వారిని ఏం చేసేవారు? జయించేవారు. అయితే ఈ జయమంతా కూడా ఎవరు కలుగు చేశారు అంటే, దేవుడే వారి జీవితాలలో కలుగు చేశాడు. ఒకనొక దినాన్న దావీదు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటయ్యా ఆలోచన అంటే, ఇన్ని రాజ్యాలను మనం జయించాం కదా, ఎంతమంది శత్రువులు మనం జయించాం కదా, అసలు మన బలం ఎంత ఉంది? మన ప్రజలైనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? మన 12 గోత్రాల వారు ఎంతమంది యుద్ధ సన్నద్ధులై ఉన్నారు? లెక్కించండి అని తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతితో, యోవాబుతో చెప్తాడు రాజు. మా వింటున్నారా? అతనికి వచ్చినటువంటి ఆలోచన మంచిదా చెడ్డదా? మంచిదేనా? అసలు అంతవరకు దావీదు పక్షముగా దేవుడే యుద్ధాలు చేశాడు. కానీ అతనికి నా బలం ఎంత ఉందో, నా ప్రజలు అంతమంది సైన్యం ఉన్నారో, ఎన్ని రథాలు ఉన్నాయో అవి కనుక్కుంటారండి అని సైన్యాధిపతికి చెప్పాడు. చూడండి అతని యొక్క అనాలోచన, దాని గురించి పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఆ మాటకి ఆ సైన్యాధిపతి కూడా ఏమంటున్నాడు తెలుసా? చూడండి బైబిల్ గ్రంథంలో 2వ సమయాల గ్రంథం 24వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. సైన్యాధిపతి అయిన యోవాబుని పిలిచి, జనసంఖ్య ఎంత అయినది నాకు తెలియజేయడానికి దాని మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములో నీవు సంచారము చేసి దాన్ని లెక్కించమని ఆజ్ఞయిగా, యోవాబు, జనుల సంఖ్య ఎంత ఉన్ననో నా ఏలిన వాడు మాకు రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేసిన కదా, నా ఏలిన వాడును రాజు నీకు ఈ కోరిక ఎలా పుట్టింది? చాలు. రాజు దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి ఏమని చెప్తున్నాడు?
రాజు అన్నాడు, ఇదిగో ఈ ప్రజలందరినీ లెక్కించి మన బలం ఎంత ఉందో లెక్కించుద్దాం అన్నాడు. అంటే ఈ సైన్యాధిపతి అన్నాడు, ప్రభువా రాజా, ఎందుకు నీవు రాజుగా ఉండినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో యుద్ధాలు చేశావు, యుద్ధాల్లో విజయాలు ఇచ్చాడు, నీ పక్షముగా దేవుడు ఉన్నాడు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని అందరినీ నూరింతలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత? నూరింతలు చేశాడు. అంటే పుట్టిన వ్యక్తి ఎవరు కూడా చచ్చిపోలేదు. అంత గొప్పగా ఇశ్రాయేలు ప్రజల్ని విస్తరించాడు కదా, మరి వారిని లెక్కించమని ఎందుకు అంటున్నావు అని అడుగుతూ ఉన్నాడు సైన్యాధిపతి. ఇతనికి వచ్చిన ఆలోచన, రాజుకు వచ్చినటువంటి ఆలోచన మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇంతవరకు దేవుడే నిన్ను పోషించాడు, దేవుడే నిన్ను అధికారిగా ఉంచాడు, దేవుడే నీ పక్షంలో యుద్ధాలు జరిగించాడు, దేవుడు ఒక మంచి పేరు నీకు తీసుకొని వచ్చాడు. కానీ ఇదంతా వదిలేసి దేని గురించి ఆలోచిస్తున్నాడు? నా బలం ఎంత ఉందో, నా బంధువర్గం ఎలాగుందో, నా జనులు ఎలాగున్నారో, ఖడ్గాలు ఎన్ని ఉన్నాయో, డాళ్ళు ఎన్ని ఉన్నాయో, రథాలు ఎన్ని ఉన్నాయో, యుద్ధాలు చేసేవారు ఎంతమంది ఉన్నారో అని లెక్క పెట్టమంటూ ఉన్నాడు. ఎంత అనాలోచన కలిగినటువంటి వ్యక్తి దావీదు. దేవునికి స్తోత్రం. మాట చెప్పగానే ఈయన వద్దంటూ ఉన్నాడు, వద్దన్నాడు సైన్యాధిపతి. అయినా సరే రాజు వినలే, మరీ ఖండితంగా చెప్పాడంట. చెప్పింది చేస్తారా చేయరా అని ఖండితంగా చెప్పగానే ఆ సైన్యాధిపతి మరొక సైన్యాధిపతులను తీసుకొని దేశము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళి లెక్క పెట్టారంట. అసలు లెక్క పెట్టొచ్చా? నీ బలాన్ని నువ్వు చూసుకోవచ్చా? ఇంతవరకు నీకు తిండి పెట్టింది ఆయనే, నీకు బలం ఇచ్చింది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, శక్తిని ఇచ్చింది ఆయనే, నీ శ్రమలో నేను చూసింది కూడా ఆయనే, నీ కన్నీరు తూచింది కూడా ఆయనే. కానీ నా డబ్బు ఎంత ఉంది? డాక్టర్లు ఎక్కడున్నారు? నాకు సహాయం చేసేవారు ఎంతమంది ఉన్నారు? నాతో ఎవరెవరు వస్తారు అని చూడొచ్చా? చూసారా? అవివేకమైన ఆలోచన అది, అవివేకమైనటువంటి ఆలోచన అది. ఇంతవరకు నువ్వు బ్రతుకుతున్నావు, ఇంతవరకు జీవిస్తున్నావు, దేవుడు నిన్ను చక్కగా పోషిస్తున్నాడు, భక్తి క్రమంలో పెరుగుతూ ఉన్నావు. కానీ ఎందుకు అలాంటి అవివేకమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? రాజుకు వచ్చింది, దాన్ని ఖండిస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు బతుకున్న దినాల్లోనే నీ ప్రజల్ని నూరింతలుగా దేవుడు ఆశీర్వదించాడు కదా, అయినా సరే నువ్వు ఎందుకు చూస్తున్నావు? నోరు మూసుకొని చేయి అన్నాడు. అనగానే మాట తప్పక వాళ్ళు వెళ్ళి లెక్క పెట్టుకొని వచ్చారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, చదవమ్మా, చదవండి. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం నుండి. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదునకు యెహోవాకు ప్రత్యక్షమే ఇలా చెప్పెను, నీవు పోయి దావీదుతో ఎట్లనమో, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయాలు నీ ఎదుటి పెడుతున్నాను. వెంటనే ఆ లెక్క పెట్టుకొని వచ్చారంట. రాగానే ఇతను దావీదు పొంగిపోతున్నాడు. అమ్మ, నా ప్రజలు ఎంతమంది అయిపోయారా, ఎంత సైన్యం ఉందా, ఎంత గొప్పలు అనుకొని. వెంటనే దేవుడు ఒక దేవుని సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో, నువ్వు వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పు, 3 ఆప్షన్స్ ఆయనకి ఇవ్వన్నాడు. 3 విషయాలు తెలియజేయి, 3 ఏది కావాలో ఆయన్నే కోరుకోమని అన్నాడు. ఏంటవి? బంగారం, వెండి, ఎత్తులవా? ఏంటిస్తున్నాడు దావీదుకి గిఫ్ట్లు? 3 ఆప్షన్స్ ఇస్తామన్నాడు. ఏమిటండి చూద్దాం. వాటిలో ఒక దానిని నువ్వు కోరుకుని ఎడల నీ మీదకి రప్పింతును. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లా నేను సంగతి తెలియచెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము. ఒకటోది ఆగుదాం. రాజుగా ఉన్నాడు కాబట్టి ఇతను ఏమన్నాడంటే, గాదు చెప్తున్నాడు. మొదటి ఆప్షన్ ఏంటి అంటే 7 సంవత్సరాలు క్షామం వస్తుంది. క్షామం అంటే తెలుసు కదా, ఏలియా దినాల్లో క్షామం వచ్చింది. ఏమైంది? మనుషుల్ని వండుకొని తిన్నారు. అంటే తినడానికి తిండి ఉండదు. ఇప్పుడు మనకు దొరికే బియ్యము, రాగులు, సంచులు, గోధుమలు, పండ్లు, పలహారాలు అవేమి ఉండవు. క్షామం అంటే ఏది లేనటువంటి ఆకలితో చచ్చిపోవడమే. ఒకళ్ళ తినాలనుకుంటే ఆ మనుషుల మాంసాన్ని తినడమే, అది క్షామము. అయితే దేవుడు మొదట చెప్పాడు, ఇదిగో మొదటి ఆప్షన్, 7 సంవత్సరాల క్షామం వస్తుంది అన్నాడు. కావాలా? ఎందుకు అడుగుతున్నాడు ఈ మాట? అవివేకమైన ఆలోచన ఎంత భయంకరమైన ఉగ్రత దగ్గరికి తీసుకెళ్తుందో చూడండి. రెండవ మాట ఏంటి? నిన్ను తరుముతున్న నీ శత్రువుల చేతికి నిలవలేక 3 నెలలు. దావీదు చుట్టూ శత్రువులే, ఇశ్రాయేల్ దేశం చుట్టూ శత్రువులే, ఇప్పుడు కూడా శత్రువులే.
ఇదిగో నీ శత్రువులు నిన్ను పరిగెట్టిస్తారు 3 నెలలు, పరిగెడతావా అని అడిగారు. ఎందుకు అలా వచ్చింది? అర్థమవుతుందా? అవివేకమైన ఆలోచన. బాగా నువ్వు రాజు స్థానంలో కూర్చుని నీ ప్రజలను చక్కగా దేవుడు చెప్పిన ప్రకారంగా పరిపాలించా కదా, ఎందుకు అవివేకమైన ఆలోచన నీకు వచ్చింది? దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీ ఆలోచనలు ఏది భ్రమపెడుతుంది నిన్ను? ఏ మనిషి నిన్ను భ్రమపెడుతున్నాడు? సినిమాలు భ్రమపెడుతున్నాయా? టీవీలు భ్రమపెడుతున్నాయా? సీరియల్ భ్రమపెడుతున్నాయా? కొంతమంది అదే కదా, అంతవరకు బాగానే ఉంటారు. అవి చూసి వచ్చిన తర్వాత ఇంట్లో రెచ్చిపోతుంటారు. అలాగా ఇలాగా, కొడుకంటే ఎలాగా, కూతురంటే ఎలాగా, కోళ్ళంటే ఎలాగా, భర్త అంటే ఎలాగా భ్రమ పెడుతూ ఉన్నాయి. దాన్ని బట్టి నీ మనసు మారిపోతూ ఉంది. అది అబద్ధమని నీకు తెలియటం లేదు. అది చూసి అది నిజం అనుకొని నీ ప్రతాపం అంతా చూపిస్తూ ఉన్నావు. దావీదుకి అర్థమాల. 2వ ఆప్షన్ చెప్పేశాడు. ఇదిగో నిన్ను తరుముతారు నీ శత్రువులు 3 నెలలు, జాగ్రత్త అన్నారు. 3వ ఆప్షన్ ఏమన్నాడంటే, నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకుందువా. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ దేశంలో తెగుళ్ళు కావాలా? నీ శత్రువులు నిన్ను తరవడం కావాలా? క్షామము చేత నీ దేశము చచ్చిపోవడం కావాలా అని అడిగారు. ప్రభువా, ఈ మనుషుల చేతిలోని శత్రువుల చేతిలోని పడడం కంటే నీ చేతిలో పడడమే మేలు నాకు అనగానే వెంటనే తెగులు రప్పించాడు. ఏమైంది తెలుసా? చూడండి ఎంతమంది చచ్చిపోయారు. చదవమ్మా 15వ వచనం. అందుకు యెహోవా ఇశ్రాయేలు వారి మీదకి తెగులు రప్పింపగా ఆ దినమున ఉదయం మొదలుకొని సమాజపు 1,000 వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది చచ్చిపోయారు తెగుళ్ళ చేత. ఆ దేశంలో చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఈయనే రాజు. అంతకంటే బాధ ఇంకేమైనా ఉంటుందా? ఎవరి వల్ల చనిపోయారు? దావీదు వల్లే చనిపోయాడు. వీళ్ళందరూ కూడా ఇంత అవివేకమైనటువంటి హృదయము మనుషుల జీవితాల్లో మీకు తెలియకుండానే వచ్చేస్తుంది. తెలియకుండానే అలా ఆలోచించేస్తూ ఉంటారు. అదేమనుకుంటారంటే ఆ మార్గం నుంచి తప్పిపోయిన వెంటనే మీరు ఒక అబద్ధంలోకి వెళ్ళిపోయారనే విషయాన్ని మీరు మర్చిపోతారు. తెలియదు. దావీదుకి తెలియలేదు, అహరోనుకు తెలియలేదు, మిరియాముకు తెలియలేదు, సౌలుకు తెలియలేదు. వీళ్ళేమి గొప్పవారు కాదా? చాలా గొప్పవాళ్ళు. అలాంటి వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అదే హెచ్చరిస్తూ ఉన్నాడు. జ్ఞానం లేని వారు కూడా వాటి గురించి ఆలోచించగలిగినటువంటి సామర్థ్యమైన దేవుడు మనకిస్తాడు. మన అవిధేయకరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోకుండా ఆ భ్రమ పెట్టేటువంటి ఆత్మలోనికి మనం వెళ్ళిపోకుండా సత్యములోనే మనము నడవగలిగిన వారుగా ఉండాలి. లేదు అనుకుంటే మనం చేసే చిన్న పొరపాటు, ఆ చిన్న తప్పు వల్ల వారు ఎంత కోల్పోయారు చూడండి. సౌలు రాజరికాన్ని కోల్పోయాడు. మిరియాము కుష్ఠరోగంతో అవమానం పాలైపోయింది. భక్తులైనటువంటి దావీదు, ఇతనికి అవమానం. నీ వల్ల 80,000 మంది 70,000 మంది చచ్చిపోయారంటే అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనుషులు రాకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజున అపోస్తలుడైన పౌలు గారు ఊరకనే మనుషులు వారి మీద ఉన్న కోపాన్ని బట్టి తట్టడం లేదు, అవివేకులారని అనడం లేదు. ఎందుకంటూ ఉన్నాడు, మీరు దేవుని దగ్గర నుంచి ఉగ్రత తెప్పించుకోకూడదు. మీరు అవివేకులుగా ఉండి అబద్ధాన్ని నిజంగా మీరు నమ్మకూడదు. అది నమ్మి మీరు లోకంలోకి వెళ్ళిపోతే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడతాయో అని చెప్పడానికే పౌలు గారు గాంధీ సంఘముతో రాస్తూ ఉన్నాడు. దేవుడు ఇదైనా కూడా దేవుని సేవకుల ద్వారా మీతో ఈ మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, మనము ఎప్పుడు కూడా ఆయన ప్రేమను చూస్తూ ఉంటాం, ఆయన దీవెనలు అనుభవిస్తూ ఉంటాం, ఆయన ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉంటాం. మరి ఆయన కోపం ఎలా ఉంటుందో చూడాలి కదా. ఎలా ఉంటుంది? ఎలాంటి ప్రవర్తన కలిగినప్పుడు ఆయన కోపం ఇలానే ఉంటుంది. ఆయన నీ మీద ఒక గొప్ప ఉద్దేశాలు కలిగినాడు, సౌలు మీద ఒక గొప్ప ఉద్దేశాలు కలిగినాడు. కానీ ఏమైంది? అది కూడా దేవుడు మార్చేసుకున్నాడు. కారణం అవివేకమైనటువంటి ఆలోచనలు. నీతో ఉన్నటువంటి స్నేహితులు కానీ, నీతో మాట్లాడుతున్నటువంటి వారు కానీ, నీ బంధువులు కానీ, నీ ఇంటిలో ఉన్నవారు కానీ, నీ రక్త సంబంధాలు కానీ సత్య మార్గము నుంచి వివేకమైనటువంటి మార్గము నుంచి అవివేకమైనటువంటి మార్గంలోనికి నడిపించేటువంటి మాటల ద్వారా నువ్వు తప్పిపోయినట్లయితే జాగ్రత్త. ఈరోజున దేవుడు నిన్ను హెచ్చరించాడు, నీకు బుద్ధి చెప్పాడు. కాబట్టి వాటి నుంచి తప్పిపోకుండా ఈ మాటలు, నా ప్రవర్తన ఇలా ఉండేది కదా, ఇప్పుడు
ఇప్పుడు ఎలా ఉంది? ముందు పరిశుద్ధముగా ఉండేది కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు నామం బట్టి బాప్తిజం పొందినటువంటి వారందరూ మరలా సున్నతి పొందినటువంటి వారిలోనికి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధముగా బతికినటువంటి మన జీవితాలలో అపవిత్రమైనటువంటి కార్యములోనికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మనము చూసుకున్నప్పుడు దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశము 100% ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్.